అందరికీ నమస్కారం. హైఫై స్పేస్‌లో ఒక ఐడీ క్రియేట్ చేసుకోవాలంటే ఒక క్రిప్టో వాలెట్ కావాల్సొస్తుంది. కొంచెం యూజర్ ఫ్రెండ్లీగా, కన్వీనియంట్‌గా, ఈజీగా ఉన్నది టోకెన్ పాకెట్ లేదా సేఫ్ పాల్. 90% హైఫై స్పేస్‌లో అందరూ సేఫ్ పాలే యూజ్ చేస్తున్నారు. కాబట్టి దాన్ని మీరెలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి, దాని ద్వారా మీ ఐడీని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, ఎలా డొనేషన్స్ ఇచ్చి పుచ్చుకోవచ్చు అని ఇప్పుడు నేర్పించబోతున్నా. ఫస్ట్ మీ గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళండి. నెక్స్ట్ సేఫ్ పాల్ SAFEPAL అని సెర్చ్ బార్లో టైప్ చేసి ఇక్కడ బ్లూ కలర్ ఉంది చూడండి, ఇదే సేఫ్ పాల్. దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత ఓపెన్ చేసుకోండి. క్రియేట్ న్యూ వాలెట్ అని ఉంది చూడండి, ఫస్ట్ ఆప్షన్, దాన్ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఇష్టం వచ్చిన పాస్వర్డ్ మీరు స్వంతగా ఏది కావాలో అది ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు క్రియేట్ నౌ అనే దాన్ని క్లిక్ చేస్తే కొంచెం ఒక 2-3 సెకండ్లు అవుతాయి, వెయిట్ చేయండి. ఇప్పుడు మీ వాలెట్ ఓపెన్ అయిపోయిందన్నమాట. ఓకేనా? ఇప్పుడు బ్యాకప్ నౌ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ బ్యాకప్ టు గూగుల్ డ్రైవ్, అది వద్దు. బ్యాకప్ మాన్యువల్లీ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపార్టెంట్ అనే దాని కింద 3 ఆప్షన్స్ ఉన్నాయి. మూడిటికి టిక్ మార్క్ చేయాలి. ఆల్ 3 టిక్ మార్క్ చేసి కింద అండర్స్టూడ్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ మీ స్వంత సెక్యూరిటీ పాస్వర్డ్ ఇచ్చుకోండి. ఇందాక ఒకసారి యూజ్ చేశారు కదా, అదే. ఇప్పుడు మీకు 12 సీక్రెట్ వర్డ్స్ వస్తాయి. దాన్ని మీరు ఎవరితో షేర్ చేయకూడదు. దీన్ని నెమోనిక్ ఫ్రేజ్ అంటారు. దీన్ని భద్రంగా మీరు మీ బుక్లో రాసి పెట్టుకోండి. అన్నీ కాపీ చేసుకున్నాక నెక్స్ట్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు రాసుకున్నారు కదా, 1 2 3 4 5 6 అని రాసుకుని ఉంటారు కదా, సేమ్ వర్డ్స్ వేరే ఆర్డర్లో ఉంటాయి. మీరు రాసుకున్న ఆర్డర్ ప్రకారం ఇక్కడ ఒకే వర్డ్ టచ్ చేస్తూ రండి. నెక్స్ట్ వెరిఫై క్లిక్ చేయండి. అంతే, వెరిఫై అయిపోతుంది అన్నమాట. ఈ 12 వర్డ్స్ చాలా భద్రంగా పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం బ్యాకప్ నెమోనిక్ ఫ్రేజ్ అనే పేజ్కి మళ్ళీ వచ్చేసామన్నమాట. ఇప్పుడు పైన బ్యాకప్కి లెఫ్ట్ సైడ్ ఒక యారో మార్క్ ఉంది కదండి, దాన్ని ముట్టుకోండి. 2 సార్లు బ్యాక్ చేయాలండి. ఇప్పుడు మీకు వాలెట్లో రకరకాల కాయిన్స్ పేర్లు కనిపిస్తూ ఉంటాయి. అన్ని 00 అని ఉంటుంది. కొంచెం కిందకి స్క్రోల్ చేశారంటే అక్కడ మేనేజ్ కాయిన్స్ అని ఉంటుంది. దాన్ని టచ్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తే అన్ని కాయిన్స్ పక్కన ఆన్లో ఉంటుందన్నమాట. అవన్నీ ఆఫ్ చేస్తూ రండి. పాలిగాన్ అనేది మట్టుకు ఆన్లో పెట్టుకోవాలి. ఒకటొకటిగా మీరు క్లోజ్ చేస్తూ వస్తే రిమూవ్డ్ అని వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పైన చూస్తే సెర్చ్ బాక్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. కొత్త పేజ్లో USDT అయినాక ఒక స్పేస్ ఇచ్చి POLYGON పాలిగాన్ అని టైప్ చేయండి. మీకు ఫస్ట్ ఆప్షన్ USDT పాలిగాన్, మీరేం అడిగారో అదే వస్తుందన్నమాట. సో దాని పక్కన ఒక ప్లస్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి దీన్ని సెలెక్ట్ చేసుకుంటారన్నమాట. ఈ పని అయిపోగానే ఆ పేజ్లో లెఫ్ట్ సైడ్ టాప్లో బ్యాక్ యారో ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి 2 సార్లు బ్యాక్ చేశాక ఇప్పుడు మీరు ఆ డాష్ బోర్డ్ అనే ఫస్ట్ పేజ్ ఉంటుంది కదా, అక్కడికి వచ్చారంటే పాలిగాన్, దాని కింద USDT పాలిగాన్, ఆ రెండు మటుకే కనిపిస్తుంది. మిగతాన్ని స్విచ్ ఆఫ్ అయ్యి ఉంటుంది. ఇంతవరకు వాలెట్ క్రియేషన్ అయిపోయింది. తర్వాత దాన్ని తయారు చేసి పెట్టారనమాట, రెడీ టు సెండ్ డాలర్స్ అండ్ టు రిసీవ్ డాలర్స్. సో ఫుల్ తయారీలో రెడీగా ఉందన్నమాట ఇప్పుడు. సో ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే హైఫై స్పేస్లో మనం ఐడిని రిజిస్టర్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు వాట్సాప్కి వెళ్ళి చూసారంటే మీ ఇన్వైటర్ ఆర్ ఇంట్రడ్యూసరు మీకు ఒక రెఫరల్ లింక్ పంపించి ఉంటారు. దట్ ఈస్ అఫిలియేట్ లింక్ అంటాం. అక్కడికి వెళ్ళి ఆ లింక్ మీద మీరు లాంగ్ ప్రెస్ చేసి కాపీ చేసుకోవాలి ఆ లింక్ని కాపీ చేసుకున్నాక సేఫ్ పాల్ వాలెట్కి రండి. కింద ఎక్స్ప్లోర్ అని ఉంది, మూడో ఆప్షన్, దాన్ని క్లిక్ చేయండి. పైన సెర్చ్ బార్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మీకు అప్పుడు ఫ్రెష్గా నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ ఫ్రెష్ పేజ్లో మళ్ళీ సెర్చ్ ఆప్షన్ పైన ఉంది చూడండి, సర్చ్ డి యాప్ ఆర్ ఎంటర్ అ లింక్ అని ఉంది. అక్కడ మీరు లాంగ్ ప్రెస్ చేశారంటే మీరు ఆల్రెడీ ఒక లింక్ని కాపీ చేసుకున్నారు కదా, అది ఇక్కడ పేస్ట్ అవుతుంది అనమాట. పేస్టింగ్ ఆప్షన్ దొరుకుతుంది మీకు. మీరు పేస్ట్ చేయగానే దాని పక్కన ఎథీరియం అనే కాయిన్ది అక్కడ ఒక సింబల్ ఉంటుంది. దీన్ని ఎథీరియంని తీసేసి పాలిగన్కి మార్చుకోవాలి. సో ఆ సింబల్ని క్లిక్ చేస్తే మీకు ఒక ఫ్రెష్ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ పాలిగన్ అనే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో పాలిగాన్ సెలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ ఇందాకటి పేజ్ మీరు పేస్ట్ చేశారు కదా లింక్ని,
అక్కడ దాని పక్కన గో అని ఉంటుంది కదా, అక్కడికి వచ్చి గో మీద క్లిక్ చేయాలి. ఈ గో క్లిక్ చేయగానే మీకు మన హైఫై స్పేస్ది వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. పేజ్ టాప్లో హైఫై స్పేస్ అని ఉంది కదా, దాని పక్కన 3 లైన్లు కనిపిస్తోంది కదా, దాని మీద క్లిక్ చేయాలండి. ఇప్పుడు కనెక్ట్ వాలెట్ అనేది నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. కనెక్ట్ వాలెట్ టచ్ చేసి ఇమ్మీడియట్లీ పైన చూడండి, హైఫై స్పేస్ పక్కన ఒక ఇంటూ మార్క్ ఉంది ఎక్స్ లాగా, దాన్ని హైఫై స్పేస్ పక్కన ఉండే ఎక్స్ని టచ్ చేయాలి. ఇప్పుడు ఒక కొత్త ఫ్రెష్ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ కిందగా ఆల్ వాలెట్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. ఫ్రెష్ పేజ్లో సేఫ్ పాల్ అని ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఆ సేఫ్ ఫైల్ మీద మీరు క్లిక్ అవ్వగానే మిమ్మల్ని మళ్ళీ సైట్ లోపలికి తీసుకొచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన ఐడి హైఫై స్పేస్ వెబ్సైట్తో కనెక్ట్ అయ్యింది. నెక్స్ట్ యాక్చువల్ రిజిస్ట్రేషన్. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, టోటల్ ఇన్వైట్ డొనేషన్, టోటల్ మ్యాట్రిక్స్ డొనేషన్, 200 అని కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మీరు ఇంకా ఇక్కడ ఏం పని చేయలేదు కాబట్టి. తర్వాత ఇన్యాక్టివ్ డోనర్ అని కనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే మీరు ఇంకా యాక్టివేట్ చేసుకోలేదు కాబట్టి. మన ఐడి మీద క్లిక్ చేసి అక్కడ సెట్టింగ్, ప్రొఫైల్, లాగౌట్ అని 3 ఆప్షన్స్ ఉంటాయి. మధ్యది ప్రొఫైల్, దాన్ని క్లిక్ చేయాలి. ఒక ఫ్రెష్ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ నేమ్ ఇచ్చుకోండి. ఈమెయిల్ మీ దగ్గర ఉంది అంటే ఇస్తారా వదులుతారా మీ ఇష్టం, కానీ ఏదైనా ఒకటి అక్కడ వేయాలి. కాంటాక్ట్ నెంబర్ ఇచ్చుకోండి. తర్వాత దాని కింద అదే ఏం అడుగుతుందో డీటెయిల్స్ అన్నీ మీరు వేయండి. పక్కాగా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినాను పర్వాలేదు, ఎందుకంటే వెరిఫికేషన్ చెయ్యరు. మెయిన్గా మనం ఇక్కడ ఎందుకు ఇచ్చుకుంటామంటే, ఒకటి మనకు ఐడెంటిఫికేషన్ ఈజీ అవుతుంది అని. ఎవరికైనా చూపించాలంటే ఉట్టి ఇంత పొడుగ్గా ఐడీలు ఉంది అంటే ఎవరు తెలియదు కదా, అందుకని మనకు డబ్బులు వచ్చినప్పుడు ఎవరన్నా మన ఫ్రెండ్స్కి చూపించాలి, దేనికన్నా కావాలంటే ఐడెంటిఫికేషన్ పర్పస్ కోసం పేరు వేసుకుంటాము. రెండో విషయం ఏంటి అంటే, మీరు ఇక్కడ మీ డీటెయిల్స్ వేస్తే తప్ప ఇక్కడ కొన్ని హైఫై స్పేస్ టూల్స్ అని కొన్ని ఉంటాయి. అంటే కొన్ని పీడిఎఫ్లు, తర్వాత కొన్ని ఈమెయిల్స్లు, తర్వాత ఇంకా కొన్ని మనకి యూజ్ అయ్యే రకంగా 1 మినిట్ వీడియోలు అంతా, అవన్నీ మనం డౌన్లోడ్ చేసి వాడుకోవాలి అంటే, లేదా కొన్ని స్పెషల్ ఫొటోస్లు అన్నీ ఉంటాయి. ఇవన్నీ మనం చూడాలి అంటే మన డీటెయిల్స్ ఇక్కడ ఉండాలి. అందుకోసం మనం ఇవన్నీ చేసుకోవచ్చు. ఎందరో నాకు అవన్నిట్లో పని లేదు అనేవాళ్ళు వాళ్ళ డీటెయిల్స్ ఏది వేసుకోరు, కేవైసీ ఏది చేసుకోరు, అలాగే వదులుతారు. డీటెయిల్స్ వేశాక సబ్మిట్ చేసేయండి. ఇప్పుడు మీ పేరు వచ్చి ఉంటుంది కదా, అక్కడ లెఫ్ట్ సైడ్ 3 గీతలు కనిపిస్తుంది, మళ్ళీ ఆ 3 విభూతిలాగా. దాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. దానిలో వెల్కమ్, నెట్వర్క్, డొనేషన్, వాల్, వెరిఫికేషన్, టూల్స్, హెల్ప్, ఇన్వైట్ లింక్, లాగ్, టీఎన్సీ అన్నీ ఉంటాయి. ఈ టీఎన్సీ అనేది టర్మ్స్ అండ్ కండిషన్స్. ఓకే, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ మీరు దీనిలో ఈ ప్లాట్ఫామ్ సృష్టికర్త, క్రియేటర్ వాళ్ళు కొన్ని విషయాలు చెప్పారనమాట. అవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఉంటాయి. ఇన్వైట్ లింక్ అనేది మనం కాపీ చేసుకోవాలి, ఎందుకంటే మనం వేరే వాళ్ళని ఇక్కడ జాయిన్ చేయాలి అంటే అఫిలియేట్ లింక్ మనం వాళ్ళకి పంపించాల్సి వస్తుంది కాబట్టి. స్పేస్ నెట్వర్క్ అనేది మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఎందరిని జాయిన్ చేసాము, మన మ్యాట్రిక్స్లో ఎందరు ఉన్నారు, మనం ఇన్వైట్ చేసిన వాళ్ళు ఎందరు, అదంతా అక్కడ కనిపిస్తుంది. ఓకేనా? సో ఇవన్నీ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ స్పేస్ వెల్కమ్కి పైన యాక్చువల్లీ డాష్ బోర్డ్ అని ఉంటుంది, అది మనకి ఇక్కడ కనిపించట్లేదు. సో మనం అక్కడ ఆ చోట్ల క్లిక్ చేసామంటే చాలు, ఇందాక మన మెయిన్ పేజ్ ఉండింది కదా, మన పేరు అంతా కనిపిస్తూ ఉండిందే, లాగిన్ అవ్వగానే వచ్చిందే, ఆ మెయిన్ పేజ్కి వెళ్ళిపోతాం అన్నమాట. సో ఇప్పుడు జూమ్ తగ్గించుకొని చూసారంటే ఆ బొమ్మ ఉందే, దాని పక్కన మీ పేరు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడికి మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది, కానీ ఐడి ఇంకా యాక్టివేట్ చేసుకోలే. అంటే మనం ఇంకా డొనేషన్ ఇస్తే తప్ప యాక్టివేషన్ అవ్వదు కదా. సో ఆ డొనేషన్ ఎలా ఇవ్వాలి, ఎక్కడి నుంచి ఇవ్వాలి, అదంతా నెక్స్ట్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు పేరు దగ్గర క్లిక్ చేశారంటే సెట్టింగు, ప్రొఫైల్, లాగౌట్ ఉంటుంది. లాగౌట్ మీద క్లిక్ చేశాక మీరు లాగౌట్ అవ్వచ్చు. లాగౌట్ అయిపోయినాక హైఫై స్పేస్ దగ్గర చిన్నగా ఒక ఇంటూ మార్క్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసేసి లెఫ్ట్ సైడ్ పైన టాప్లో ఒక బ్యాక్ యారో ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. బ్యాక్ వస్తే ఈ పేజ్కి వచ్చేస్తారు అనమాట. ఈ ఫ్రెష్ పేజ్లో కిందగా చూడండి, వ్యాలెట్ అని రాసింది కదా కింద లెఫ్ట్లో, దాన్ని క్లిక్ చేయాలి. ఈ పేజ్లో పాలిగాన్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేసి నెక్స్ట్ మీకు ఒక వాలెట్ అడ్రస్ వస్తుంది, దాన్ని మీరు కాపీ చేసుకోవాలి. సో ఇక్కడ సెంటర్లో రిసీవ్ అని ఉంది కదండి, దాన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ కాపీ మీద మీరు క్లిక్ చేశారంటే ఈ అడ్రస్ కాపీ అయిపోతుంది అన్నమాట.
సో అక్కడ కాపీ చేసుకున్న రిసీవింగ్ అడ్రస్ని వాట్సాప్కి వచ్చి మీ ఇన్వైటర్ చాట్ని ఓపెన్ చేసి అక్కడ పేస్ట్ చేసి ఆయనకి సెండ్ చేయాలన్నమాట. దాని కింద పాలిగన్ అని టైప్ చేసి పంపించాలి. అది సెండ్ చేశాక మళ్ళీ మీ వాలెట్కి వచ్చి అదే రిసీవ్ అని ఉండింది కదా ఇందాక మీరు కాపీ చేశారే, ఆ పేజ్ నుంచి 2 బ్యాకులు చేయాలి. అది అయిపోయినాక ఇందాక యూఎస్డిటీ అండ్ పాలిగన్ 2 మట్టుకే ఉండింది కదా మేనేజ్ కాయిన్స్ అని, ఆ పేజ్కి వచ్చేస్తారనమాట. అక్కడ మొదటిది యూఎస్డిటీని క్లిక్ చేయాలి. యూఎస్డిటీ పాలిగన్ని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. మళ్ళీ అక్కడ ఫ్రెష్ అడ్రస్ని కాపీ చేసుకోవాలి. సో ఫ్రెష్ పేజ్లో రిసీవ్ క్లిక్ చేశాక మళ్ళీ ఇంకో ఫ్రెష్ పేజ్లో ఫ్రెష్ అడ్రస్ వస్తుంది. దాన్ని మీరు కాపీ చేసుకోవాలి. ఈసారి మళ్ళీ వాట్సాప్కి వెళ్ళి దాన్ని పేస్ట్ చేసి దాని కింద యూఎస్డిటీ పాలిగన్ POLYGON అని టైప్ చేసేసి సెండ్ చేయండి. సో మీకు చాట్లో ఎలా కనిపిస్తుంది అంటే ఇక్కడ ఫస్ట్ బ్లూగా ఉందే అదేమో మీ ఇన్వైటరు మీకు పంపించిన అఫిలియేట్ లింక్. దాని కింద గ్రీన్ కలర్లో 2 ఉందే, మొదటిదేమో పాలిగాన్ అడ్రస్, రెండోదేమో యూఎస్డిటీ పాలిగాన్ అడ్రస్. సో టోటల్లీ 3 లింక్స్ అక్కడ ఉంటాయి. ఈ రకంగా విడివిడిగా మీకు 3 కనిపించాలి. అండ్ బై డిఫాల్ట్ రెండోది మూడోది 99% సేమే ఉంటుంది. అయినా మనం 2 విడివిడిగానే కాపీ చేసి పంపిస్తాం. మీ వాలెట్కి వెళ్ళి అక్కడి నుంచి 2 సార్లు బ్యాక్ చేయాలి. మీరు రిసీవింగ్ అడ్రస్లు పంపించేశారు కాబట్టి మీ ఇన్వైటరు మీ వాలెట్లోకి $50 పంపిస్తాడు, ప్లస్ 2 పోల్ ఫర్ గ్యాస్ ఫీజ్ అని ఆయన పంపిస్తారు. అది మీ వాలెట్లోకి వచ్చి పడి ఉంటుంది. ఇప్పుడు దీన్ని మీరు తీసి మీ ఐడిని యాక్టివేట్ చేసుకోవాలి. ఇంతసేపు రిజిస్ట్రేషన్ అయింది, యాక్టివేట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడి నుంచి మళ్ళీ లోపలికి దూరాలి. ఎలా వెళ్ళేది లోపలికి అంటే కింద ఎక్స్ప్లోర్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేయాలి. ఎక్స్ప్లోర్ టచ్ చేశాక పైన సెర్చ్ బార్ ఉంది, దాన్ని టచ్ చేశాక మీరు ఈసారి ఫ్రెష్గా ఇంకేమీ పేస్టింగ్ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఇందాక మీరు పేస్ట్ చేశారు కదా ఒక ఐడిని, అంటే ఒక అఫిలియేట్ లింక్ని. అది ఇక్కడ సెర్చ్ హిస్టరీలో ఉంటుందన్నమాట. సెర్చ్ హిస్టరీలో ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మీరు దాన్ని ముట్టుకుంటే చాలు, మళ్ళీ పేస్టింగ్ ఆప్షన్ అక్కర్లేదు. సెర్చ్ హిస్టరీలో ఉన్న లింక్ని టచ్ చేయగానే అది పైకి వెళ్ళి సెర్చ్ బార్లో కూర్చుంటుంది. దాని పక్కనున్న గోని మీరు టచ్ చేయాలి. గోని క్లిక్ చేయగానే మళ్ళీ హైఫై స్పేస్ అనే ఆ పేజ్ వస్తుందన్నమాట. 3 లైన్స్ టచ్ చేశాక కనెక్ట్ వాలెట్ టచ్ చేసి పైన ఇంటూ మార్క్ ఉంది కదా, హైఫై స్పేస్ పక్కన ఒక ఇంటూ మార్క్ ఉంది కదా, దాన్ని టచ్ చేయాలి. ఈసారి ఫ్రెష్ పేజ్లో కిందగా ఆల్ వాలెట్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజ్లో సేఫ్ పాల్ అనే దాన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు లోపలికి వచ్చేసారన్నమాట. ఇప్పుడు మీరు లోపలికి వచ్చాక చూసారంటే టోటల్ ఇన్వైట్ డొనేషన్, టోటల్ మ్యాట్రిక్స్ డొనేషన్ అంతా 0 ఉంటుంది. స్టేటస్ మట్టుకు ఇన్యాక్టివ్ డోనర్ అని ఉంటుంది. ఇప్పుడు యాక్టివేట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పర్మిషన్ అడుగుతుంది, దానికి మీరు అప్రూవల్ ఇవ్వాలి. అప్రూవ్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ మీ పాస్వర్డ్ ఇవ్వండి. సమ్ టైమ్స్ బ్లాక్ చైన్ కొంచెం స్లోగా ఉంటుందండి. సో అట్లాంటి టైంలో ఒక సెకండ్ టైం వెరిఫికేషన్ ఏదైనా అడగచ్చు. అది అడిగినప్పుడు మళ్ళీ మీరు ఇంకొకసారి పాస్వర్డ్ వేసి మళ్ళీ వెరిఫై చేసుకోండి. అంతేనండి, ప్లాన్ పర్చేస్డ్ సక్సెస్ఫుల్లీ. సో ఇది యాక్టివేషన్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. సో మీరు ఇక్కడి నుంచి డాష్ బోర్డ్ మీద మీ లాగౌట్ ఆప్షన్ దొరుకుతుంది కదా, అక్కడి నుంచి మీరు లాగౌట్ చేసేసి బయటకు వచ్చేసి ఒక 5 నిమిషాలు అయినాక మళ్ళీ లాగిన్ అయ్యి చూసారంటే ఇక్కడ ఇన్యాక్టివ్ డోనర్ అని ఉండేది కాస్త చేంజ్ అయ్యి యాక్టివ్ అని అవుతుంది అనమాట. అంతేనండి ప్రాసెస్. సో విత్ దట్ ఎంటైర్ ప్రాసెస్ ఇస్ ఓవర్. వెల్కమ్ టు హైఫై స్పేస్ కమ్యూనిటీ.